అలాంటప్పుడు ధనుష్కోడిని కలిపే రైల్వే లైన్ తుఫాను కారణంగా నాశనం అయిపోయింది. ఈ సమృద్ధ నగరం కూడా పూర్తిగా శిథిలమైపోయింది. డిసెంబర్ 21, 1964న భారతదేశంలోని దక్షిణ దిక్కు చివర విపరీతమైన తుఫాను ఏర్పడింది. ఆ సమయంలో పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్ తమిళనాడులోని మండపం నుండి ధనుష్కోడికి బయలుదేరినప్పుడు అది దాని చివరి ప్రయాణంగా మారింది. నిజానికి ఏ సమయంలో అయితే ట్రైన్ మండపం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరబోయిందో ఆ సమయంలో సముద్రంలో ప్రెషర్ ఏర్పడింది. దీనివల్ల వర్షం మరియు తీవ్రమైన తుఫాను పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఈ మధ్యలో ట్రైన్ మరియు ఇతర రవాణా సాధనాలు కొనసాగాయి మరియు అంతా చాలా నార్మల్గా ఉంది. ట్రైన్ నెంబర్ 653 మండపం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు ఆ సమయంలో 45 km/h స్పీడుతో గాలులు వీస్తూ ఉన్నాయి. ట్రైన్ పట్టాలపైన ముందుకి కొనసాగే కొద్దీ గాలి వేగం ఇంకా పెరుగుతూ వచ్చింది. ఇక అది తుఫాను గాలిగా రూపాంతరం చెందింది. ఆ పరిస్థితిలో లోకో పైలట్ కి సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి అండ్ తను సేఫ్టీ కోసం ట్రైన్ ని మధ్యలోనే ఆపేశాడు. కానీ చాలా సమయం వరకు ఎటువంటి సిగ్నల్ దొరకకపోవడంతో లోకో పైలట్ ముందుకు కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టాలపైన ట్రైన్ నిలబెట్టి ఉంచడం కొత్త ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే లోకో పైలట్ ధైర్యం చూపించి విపరీతమైన గాలి మరియు వర్షం మధ్యలో విజిల్ కొడుతూ ట్రైన్ ని స్లోగా నడపడం మొదలుపెట్టాడు. ఈ మధ్యలో శ్రీలంక నుండి దక్షిణ భారతదేశం వైపు దూసుకొస్తున్న తుఫాను వేగం ఇంకా పెరిగిపోయింది మరియు గాలులు 280 km/h స్పీడుతో వీయడం మొదలుపెట్టాయి. ట్రైన్లో ప్రయాణిస్తున్న కొంతమంది యాత్రికులు కిటికీలు మూసేశారు. ఇంకొంతమంది మారుతున్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న సగం కంటే ఎక్కువ మంది యాత్రికులు ధనుష్కోడి నుండి ఇంకొక ట్రైన్ ఎక్కి శ్రీలంక వరకు వెళ్లాలి. కానీ వాళ్లు తమ గమ్యానికి చేరుకోలేకపోయారు. ది ట్రైన్ మిస్టీరియస్లీ డిసపియర్డ్ ఇన్ ది సీ. సముద్రంలో రహస్యమైన విధంగా మాయమైపోయిన ట్రైన్ 11 గంటల 53 నిమిషాలకి పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్ 653 స్టేషన్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ ఉంది. కానీ ట్రైన్ కి డిసెంబర్ 22వ రోజు ఉదయం సూర్యుడిని చూసే అదృష్టం లేదని ఎవరికీ తెలియదు. ట్రైన్ విజిల్ కొడుతూ ముందుకు కొనసాగుతూ ఉంది. అదే సమయంలో 4 వైపులా దట్టమైన అంధకారం కమ్ముకుంది. అలాగే బయట పరిస్థితి చాలా భయానకంగా అనిపించడం మొదలైంది. కానీ ట్రైన్ ఈ మధ్యలో ఆపడానికి బదులు లోకో పైలట్ రిస్క్ తీసుకుని సిగ్నల్ లేకుండానే ట్రైన్ ముందుకి నడిపాడు. ట్రైన్ సముద్రంలో తయారైన పంబన్ రైల్వే బ్రిడ్జ్ మీదకి చేరుకున్నప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఎందుకంటే విపరీతమైన వర్షం కారణంగా పట్టాల్లో చాలా జారుడు ఏర్పడింది. అలాగే చీకటి వల్ల పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడం చాలా కష్టంగా మారుతూ వస్తుంది. ఇదే సమయంలో సముద్రం యొక్క బలమైన అల ట్రైన్ నెంబర్ 650